2024లో జరుగుతున్న 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అన్నీ మంచి శకునములే, విజయలాభ సూచనలే అన్నట్లుగా వాతావరణం లేదు. బీజేపీ బలంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. 2019 మొదటి దశ పోలింగ్ శాతం కంటే ప్రస్తుత పోలింగ్ శాతం తక్కువగా ఉంది. రామమందిర నిర్మాణ ఉత్సాహం ఓటర్లలో ఎక్కడా కనిపించలేదు. వాతావరణం వేడి ఎక్కువగా ఉండటం వల్లనే ఓటర్లు ప్రధానంగా దృష్టి పెట్టారు. అది గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ప్రచారంలో ముస్లిం వ్యతిరేక ద్వేష ప్రసంగాలను ప్రారంభించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పెట్లో ఉందంటూ తీవ్రమైన పదజాలాన్ని వాడారు. అక్కడితో ఆగిపోతే ఆయన నరేంద్ర మోడీ ఎందుకు అవుతారు? దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వీస్తున్నదని కూడా ఉత్తరాది ఓటర్లను ఊదరగొడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా వంటి కీలక రాష్ట్రాల్లో బీజేపీ తన బలగాన్ని నిజానికి కోల్పోనున్నది ఈ ఎన్నికల తర్వాత. ఈ రాష్ట్రాలలో 2019లో గెలుచుకున్న సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. అంతేకాకుండా దక్షిణాదిన బీజేపీ పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. అందువల్ల కర్ణాటకలో సీట్లు బాగా తగ్గిపోతాయి. తెలంగాణలో సీట్లు పెరిగే అవకాశమే లేదు. కేరళలో ఒక్క సీటు వచ్చే అదృష్టమే లేదు. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం అసాధ్యం. ఇక మిగిలింది తమిళనాడు. ఇప్పటికే మొదటి దశలో తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ పూర్తయిపోయింది. ఫిబ్రవరి నెల నుంచి నరేంద్ర మోడీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి దాదాపు 8 మార్లు వచ్చినా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఊరూరా కాలికి బలపంగట్టుకు తిరిగిన తమిళనాడులో పరిస్థితులు బీజేపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. అంతకుముందున్న పరిస్థితులు ఏమాత్రం మారలేదు. పోలింగ్ శాతం పెరగలేదు. అయితే ఢిల్లీ, ముంబై కేంద్ర స్థానంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానల్స్ తమిళనాడులో ఏదో పెను రాజకీయ విప్లవం సంభవించబోతున్నదని, బీజేపీకి ఎంపీ సీట్లు దాదాపు 5 వస్తాయన్నట్లు భ్రమ కల్పించాయి. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ, డిఎంకే, అన్నాడీఎంకే ఫ్రంట్ల మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది. ముక్కోణపు పోటీల్లో ప్రభావవంతమైన స్థానంలో డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల కూటమి ఉంది. ఈ కూటమి ఆధిపత్యాన్ని బీజేపీ, అన్నాడీఎంకే కూటములు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల అడ్వాంటేజ్ ఈ డామినెంట్ పార్టీకి అపోజిషన్ ఓట్లు చీలిపోవటం వల్ల, రెండుగా చీలిపోవటం వల్ల అపోజిషన్ పార్టీలు బలహీనపడి ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాలలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారని, పలు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం తథ్యమన్న స్థాయిలో జాతీయ ఛానల్స్ ఊదరగొట్టాయి. కోయంబత్తూరు నియోజకవర్గంలో పోలింగ్ శాతం 71.17% అని, 2019లో ఇక్కడ 63.84% మాత్రమే పోలింగ్ జరిగిందని, బీజేపీ అభ్యర్థి అన్నామలై ఎంపిక తథ్యమని జాతీయ ఛానల్స్ ఊదరగొట్టాయి. కానీ వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జాతీయ ఛానల్స్ చెప్పేది 100% అబద్ధం, అది సత్యదూరం. అలాగే మరో అబద్ధపు వార్తను కూడా ఈ ఛానల్స్ ప్రచారం చేశాయి. దక్షిణ చెన్నై నుంచి పోటీ చేస్తున్న మాజీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు మద్దతుగా ఓటర్లు వెల్లువెత్తారని, పోలింగ్ జరిగిందని, ఈ నియోజకవర్గంలో 67% పోలింగ్ జరిగిందని జాతీయ ఛానల్స్ ఊదరకొట్టాయి. ఇది పచ్చి అబద్ధం. చెన్నై సౌత్లో ఎప్పుడూ ఆ స్థాయిలో పోలింగ్ జరగనే లేదు. తమిళనాడులో బీజేపీ ఓటమి అనివార్యం. దానితో బీజేపీ మద్దతుదారులు ఓట్లను తొలగించారని బీజేపీ అభ్యర్థులు, నాయకులు కొత్త రాగం అందుకున్నారు. ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఈ సాకును పట్టుకున్నారు. నీటిలో మునిగేవారు గడ్డిపోచను పట్టుకున్నట్లుగా ఈ వైఖరి ఉంది. 2019 కంటే 2024లో ఓట్ల శాతం నిజానికి తగ్గింది. కోయంబత్తూరులో కానీ, చెన్నై నియోజకవర్గాల్లో కానీ, ప్రముఖులు పోటీ చేస్తున్న ఇతర నియోజకవర్గాల్లో కానీ పోలింగ్ సాధారణంగానే ఉంది. రాష్ట్రంలో పోలింగ్ సరాసరిన 69.72% ఉంది. కోయంబత్తూరులో 64.8%. ఇక్కడ అన్నామలై పోటీ చేస్తున్నారు. చెన్నై నార్త్లో 60.11%, చెన్నై సౌత్లో 54.17%, చెన్నై సెంట్రల్లో 53.96% మాత్రమే ఓటింగ్ జరిగింది. నిజానికి 39 పార్లమెంటు స్థానాల్లోనూ
30 స్థానాల్లో పోలింగ్ శాతం గతంలో కంటే 2% వరకు పడిపోయింది. జాతీయ ఛానల్స్ ఏ గణాంకాలు, ఏ సమాచారం ఆధారంగా ఈ వార్తలను ప్రచారం చేశాయో ఎవరికి తెలియదు. అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేయడానికి జాతీయ ఛానల్స్, జాతీయ పత్రికలు, ముఖ్యంగా ప్రో బీజేపీ ఎలిమెంట్స్, మీడియాలో ఉన్న ఎలిమెంట్స్ గట్టిగా ప్రయత్నిస్తాయని మనకి గతంలో అనుభవం ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. చెన్నై సెంట్రల్ అయితే ఏకంగా పోలింగ్ 5% పడిపోయింది. అన్నామలై వచ్చిన మోడీ 8 సార్లు ప్రచారం చేసిన తమిళ ఓటర్లలో పెద్ద స్పందన లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగకుండా టెలివిజన్ ఛానల్స్ యాంకర్లు తమ హడావిడి ప్రకటన చేసి నవ్వుల పాలయ్యారు. ఇది ఇలా ఉండగా ఇక బీజేపీ అనుబంధ సంస్థలు, బీజేపీ అనుకూల మేధావులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు మీడియాలో రాసే వ్యాసాలలోనూ వాటిల్లోనూ ఎంత గాలి కొడతారో, ఎంత అబద్ధాలు చెబుతారో చూసుకోవచ్చు. మీరు ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి గారు ఒకరు రాసిన వ్యాసంలో తమిళనాడు, కేరళలో బీజేపీ విస్తరిస్తోందని, ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తుందని ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ బల్లా వ్యాఖ్యానించారు. ఒక తమిళనాడులోనే బీజేపీకి 5 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు అనేదాన్ని కోట్ చేశారు. తమిళనాడులో ప్రధాన పోటీ డిఎంకే, బీజేపీల మధ్య ఉన్నదేనని స్పష్టంగా ఆయనకు తెలుస్తుందట. 2019లో తమిళనాడులో 1 సీటు కూడా సాధించలేని బీజేపీ ఈసారి కనీసం 10 నియోజకవర్గాల్లో డిఎంకే కూటమికి గట్టి పోటీనిస్తోందట. కన్యాకుమారి, నాగర్కోయిల్, తిరునల్వేలి బెల్ట్, రామనాథపురం, కోయంబత్తూరు ప్రాంతాల్లో బీజేపీ బలం రోజు రోజుకి పుంజుకుంటోందట. ఈ ఎన్నికల్లో బీజేపీకి 20% పైగా ఓట్లు లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి 25% ఓట్లు సంపాదించేది గొప్ప ఘనకార్యము. భవిష్యత్తులో బీజేపీ తమిళనాడులో బలపడుతుంది. కర్ణాటక నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కేరళ, చివరిగా ఆంధ్రప్రదేశ్ కంచుకోట్లను కూడా బీజేపీ పగలగొట్టే సామర్థ్యము, అండబలము, ఆర్థిక బలము, కేంద్ర ఏజెన్సీలు అన్నీ ఆ పార్టీ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఏది అసాధ్యం కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. 2024 జూన్ 4వ తేదీన బీజేపీ బండారం తమిళనాడులో బట్టబయలు కానుంది.